ఈ వారం మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలోకి వెళదాము. ఈ వారం సెగ్మెంట్ లో చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ప్రతి వారం కూడా మనము ఈ వోక్ కల్చర్ వీటి గురించి మనం మాట్లాడుతున్నాము. మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఐడెంటిఫై చేసుకోవడము, కుక్కలుగా లైక్ వూల్ఫ్స్ గా ఐడెంటిఫై చేసుకోవడం, ఇవన్నీ వింటూనే ఉన్నాము. అవి యాక్చువల్లీ స్పోర్ట్స్ లో ఎంత ఇబ్బంది పెడుతుందో మనం మాట్లాడాం గతంలో. ఇప్పుడు జైళ్లలో కూడా ఈ పరిస్థితి వచ్చింది. సో కెనడాలో మొహమ్మద్ అల్ బల్లూజ్ అనే ఒక వ్యక్తి భార్యని పిల్లల్ని చంపినటువంటి నేరం మీద ఉన్నటువంటి వ్యక్తి తనను తాను ఉమెన్ గా ఐడెంటిఫై చేసుకోవడంతో ఆయన ఉమెన్ ఖైదీలు ఎవరైతే ఆడ ఖైదీలు ఉంటారో వాళ్ళలో ఆయనని పెట్టాలన్నారు, అందులోకి చేర్చారు. సో ఇప్పుడు పియరే పొలివర్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ఆయన జస్టిన్ ట్రూడోకు వ్యతిరేకంగా నిలబడ్డారో ఆ పొలివర్ మాత్రం నేను అధికారంలోకి వస్తే నేను అసలు ఇట్లాంటివి చేయను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఆల్మోస్ట్ ట్రంప్ లైన్ తీసుకున్నారు ఆయన కూడా. ఇట్లాంటి కేసు ఇంకోటి న్యూజెర్సీలో జరిగింది. న్యూజెర్సీలో ట్రాన్స్ ఉమెన్ గా మారినట్టు మగవాడు ఆడ మనిషిగా ఐడెంటిఫై చేసుకోవడంతో ఆడవాళ్ళ ఖైదీల మధ్యలో ఉండడంతో ఉన్నాడు. కానీ అక్కడ ఆడవాళ్ళకి ఆయన ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పేసి, సో ఆల్మోస్ట్ అంటే మగవాడు ఆడవాళ్ళ జైల్లోకి వెళ్ళడము, అక్కడ ప్రెగ్నెంట్ అయిపోవడం ఆమె, ఇవన్నీ ఇట్లా రెండు ఉదంతాలు కనబడుతున్నాయి. సో ఏం జరుగుతోంది ఇది? మళ్ళీ ప్రతి వారం ఈ సెగ్మెంట్ వచ్చినప్పుడల్లా నవ్వుకుంటాము, ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తాము. ఒకసారి ఈ రెండు అంశాల గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఈ సెగ్మెంట్ మనం పెట్టిందే ఎందుకంటే అమెరికాలో కానీ వెస్ట్రన్ ప్రపంచంలో ఏం జరిగినా ఆటోమేటిక్గా భారతదేశంలో జరుగుతుంది. పర్ఫెక్ట్. దాన్ని సమర్థిస్తూ ఇక్కడ పొలిటికల్ పార్టీస్ కూడా తయారవుతాయి. అందుకని మనకు తెలుసుకోవాలి. రేపటి రోజు ఈ పరిస్థితి దేశంకి వచ్చినప్పుడు మనం ముక్కు మీద వేలేసుకొని కూర్చోకూడదు. ఆల్రెడీ అమెరికాలో జరిగింది, ఇక్కడ జరుగుతుంది అని మనం ఈ సెగ్మెంట్ ద్వారా గ్లోబల్ రౌండప్లో ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నాం మనం. అయ్యో మొన్న సారీ టు ఇంటరప్ట్. యాక్చువల్లీ మొన్న మధ్యన ఈ గ్లోబల్ రౌండప్ చూస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి చెప్తున్నారనమాట. సో ఇంతకు ముందంతా కూడా నీ కులమా నా కులమా పెళ్లిళ్ళ విషయాల్లో వస్తే కులము అనేది వచ్చేది, తర్వాత మతం అనేది వచ్చింది, ఇప్పుడు లాస్ట్ ఒక అమ్మాయిని చేసుకుంటే చాలనే పరిస్థితికి వచ్చావండి, ఇంత దారుణం ఏంటి అని అంటున్నారు. సో ఇప్పుడు ఇది చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. జస్ట్ మధ్యలో చెప్తానండి, ప్లీజ్. కరెక్ట్. అదే ఈ వోకిజం కల్చర్ అంతా కూడా అది మన దేశంలో చాలా సటిల్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫెమ్ అని చెప్పేసి ఒక బ్యూటీ క్రీమ్ ఉంది, మనకు అడ్వర్టైజ్మెంట్ ఉంది దాన్ని. ఫెమ్ అన్నది మనకు వైట్నర్, కొద్దిగా అది పూస్తే తెల్లగా తయారవుతారని చెప్పేసి అదొకటి ఆడవాళ్ళకి ఉంటుంది. అది కడువా చౌత్ చేస్తున్నటువంటి స్త్రీలు వాళ్ళు ఏం చేస్తారు, భర్త కోసం వాళ్ళు ఉపవాసం ఉంటారు. వాళ్ళ బీహార్ల పద్ధతి ఏంటి, సాయంత్రం చంద్రోదయం అవ్వగానే జల్లెడలో చంద్రుని చూసి అదే జల్లెడని తిప్పి భర్తను చూస్తారు వాళ్ళు. ఇది వాళ్ళ సాంప్రదాయం. సో ఈ ఫెమ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఇద్దరు ఆడవాళ్ళు ఎవరో ఒక బ్యూటీషియన్ పిలిపించి క్రీములు రాయించుకుంటున్నారు, తయారవుతున్నారు కడువా చౌత్కి. నువ్వు ఎందుకు కడువా చౌత్ చేస్తున్నావు, ఎందుకు ఈరోజు ఉపవాసం ఉన్నావు అని చెప్పి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని అడుగుతుంది. అమ్మాయి ఏం చేస్తుందంటే ఉస్కి లంబీ ఉమర్కే లియే అంటుంది. రెండో దాన్ని అడుగుతుంది ఆ బ్యూటీషియన్, నువ్వెందుకు చేస్తున్నావు అంటే ఉస్కి సెహత్కే లియే, అంటే మంచి ఆరోగ్యం ఉండాలని చేస్తున్నాను అంట. స్టోరీ కట్ చేస్తే ఇద్దరు చంద్రుని చూస్తారు జల్లెడ చూసి వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నారు. అంటే వాళ్ళిద్దరూ ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇది భారత సంస్కృతిలో ఉందా? ఎక్కడో ఇక్కడ ఒకరో అరో ఉండొచ్చు, 0.001% దాన్ని మెయిన్ స్ట్రీమ్ చేస్తున్నారు. సో అటువంటి పరిస్థితి దేశంలో వస్తుంది, మనం తెలుసుకోవాలి. అందుకని ఈ సెగ్మెంట్ పెట్టాం మనం. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి విషయం అక్కడ జెండర్ ప్లస్ సెక్షువాలిటీ అంటే ఏమంటారంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకొచ్చారు. శరీరంలో మీకు ఎటువంటి అవయవాలు ఉన్నాయకి సంబంధం లేదు, మానసికంగా మీరేం నిర్ణయిస్తే అదే జెండర్ మీదేం ఫిక్స్ అయ్యారు వాళ్ళు. దాంతో ఏమైందంటే నేను పురుషుడినైనా నాకు మనసులో నేను స్త్రీని నేను అనుకున్నానంటే కనుక నాకు స్త్రీల స్పేస్లో వెళ్ళేటువంటి అధికారాలు కల్పిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు అమెరికాలో చెప్పినటువంటి కేసు ఏదైతే ఉందో ఆ ప్రిజన్లో ఇద్దరికి గర్భం చేసినటువంటి పరిస్థితి, అక్కడ చట్టం ఉంది, చట్టం ప్రకారం వాళ్ళకి హక్కులు ఉన్నాయి. స్పోర్ట్స్ ఫీల్డ్ కావచ్చు, లేదా వాళ్ళ జైళ్ళు కావచ్చు, ఆఖరికి వాళ్ళ ఏమంటారంటే టాయిలెట్స్ కావచ్చు, వీళ్ళు యాక్సెస్ చేయొచ్చు. స్త్రీలు మాత్రమే ఉన్న ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే, అంటే పురుషులతో ఉన్నప్పుడు వాళ్ళు వేరేలా ఉండొచ్చు, స్త్రీలు మాత్రమే అన్నప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటారు, లిబరల్గా ఉంటారు, బట్టలు వేసుకుంటారా వేసుకోరా, వాళ్ళు అందరూ స్త్రీలే కాబట్టి వాళ్ళు కొంచెం లిబరల్గా ఉంటారు. అక్కడ ఈ పురుషుడు వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ అక్కడ పోయి రేపులు చేయడం ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇదే అమెరికాలో జరుగుతోంది. ఈరోజు కెనడాలో అదే పరిస్థితి. అతను ముస్లిం, అదే ముస్లిం దేశాల్లోకి వెళ్ళి మగవాడై ఉండి నేను స్త్రీని అంటే కనుక 5వ అంతస్తు మీద తీసుకువెళ్ళి రెండు కాళ్ళు పట్టుకొని అక్కడి నుంచి వదిలేస్తారు, వీరికి చంపుతారు. హమాస్ అదే చేస్తుంది. కానీ హమాస్కి ఎల్జీబీటీక్యూ సపోర్ట్ చేస్తుంది.
కన్ఫ్యూజన్ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గతంలో కుటుంబాన్ని చీల్చేవాడు, ఇప్పుడు కుటుంబం కాదు వ్యక్తిని చీలుస్తున్నారు. వ్యక్తిని చీల్చడంలో మరి ముస్లిం అయి ఉండి నేను స్త్రీ అని అనుకుంటాడు. ఎందుకు? అక్కడ పోయి ఆడవాళ్ళతో ఏదో చేద్దామని. అంతే. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు హక్కులు లేవా? సో ఇవన్నీ పెద్ద ప్రశ్న. ఆ సమాజంలో వెస్ట్రన్ సొసైటీలో పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఈ యొక్క వోకిజాన్ని ముందుకు తీసుకెళ్తోంది అక్కడ ఉన్నటువంటి లెఫ్టిస్ట్ పార్టీలు, డీప్ స్టేట్ దీన్ని వాడుకుంటున్నారు. ఎస్, ఖబర్దార్, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. భారతదేశంలో కూడా ఆల్రెడీ ఇవి నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో సడన్గా మనం ఇది పెద్ద ఎత్తున ఇది ఒక రాక్షస రూపం తీసుకునే సూచనలు ఉన్నాయి మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.